మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వస్తోంది. అనేక రాష్ట్రాలు సైతం అధ్యయనానికి వస్తున్నాయి. ఈ ఫలితాలను మరింత స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. అవకాశం ఉన్న చోట్ల మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దుతోంది. అలాంటి మంచి సంకల్పానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. చెరువు పనుల ముసుగులో కోట్లు విలువైన భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. నిమ్మరాజుల కాలం నుంచి గొలుసుకట్టు చెరువులకు నిర్మల్ పట్టణము పెట్టింది పేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ నిర్మల్ పట్టణంలో ఆ మాటే తలెత్తేది కాదు. కానీ ఓ ప్రధాన చెరువు ఆక్రమణ కోరల్లో చిక్కి గోసపడుతుంది, కబ్జా కారణంగా విలవిల్లాడుతుంది. ఆ కథ ఇప్పుడు చూద్దాం. ఇది ధర్మసాగర్ చెరువు. సర్వే సంఖ్య 2033 పరిధిలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఈ తటాకం ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టంతో కలిపి చెరువు మరో 30 ఎకరాలు ఉంటుంది. రైత్వారి పట్టా భూమిగా రికార్డుల్లో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కబ్జా రాయుళ్లు అక్రమాలకు తెర తీశారు. ఆదిలాబాద్ నిర్మల్ హైదరాబాద్ మార్గంలోని జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ స్థలానికి కోట్లు పలుకుతుండడం వల్ల పట్టాలు సృష్టిస్తున్నారు. సరిహద్దు రాళ్లు తొలగించి స్వాహా చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం కిందటనే పనులు జరుగుతున్న ఈ ప్రాంతం ఎగువ భాగాన షాదీఖానా, ప్రభుత్వ పాఠశాల, దోబిఘాట్ల నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. ఆ రోజు ప్రభుత్వ స్థలంలోనే వాటి నిర్మాణం జరిగిందనేది స్థానికుల వాదన. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ కట్ట నిర్మాణం కారణంగా ఆ స్థలమంతా ప్రైవేట్ పరం కాబోతుంది. ఇంత జరుగుతున్నా అటు అధికార యంత్రాంగం గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయనడానికి బలాన్ని చేకూరుస్తోంది. ధర్మసాగర్ చెరువు భూములు 2004 నుంచే ఆక్రమణలకు గురవుతున్నాయి. సర్వే సంఖ్య 2004, 2005, 2010, 2011, 2019 నుంచి 2031 వరకు, 2034 నుంచి 2038 వరకు, 2043 నుంచి 2051 వరకు సికం భూములేనని నీటిపారుదల శాఖ అప్పట్లోనే గుర్తించింది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. కబ్జాదారులకు అవేమీ పట్టడం లేదు. పైగా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు వీరికి అందివచ్చిన అవకాశంగా మారాయి. మధ్య నుంచి వేస్తున్న ట్రాక్ చెరువును రెండుగా విడగొడుతుండగా పక్కనే ఉన్న షాదీఖానా, ప్రభుత్వ పాఠశాల, దోబిఘాట్లను ఆనుకుని ఉన్న భూములు కొల్లగొడుతున్నారు. అలాగే షాదీఖానా, ఉర్దూ మీడియం స్కూల్ కూడా నిర్మించుకున్నటువంటి వాటికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలో వారి స్థలంలో మరి ప్రైవేట్ పట్టాలు ఏ విధంగా పుట్టుకొచ్చినాయి, మరి వాటిపై ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీ లేదు. మరి ఆ యొక్క పట్టాలు ప్రభుత్వ స్థలంలో ఏ విధంగా ఉన్నాయో అది ప్రభుత్వానికి అప్పగించాలి. పెద్ద దండి చేరు ఈ దోసుకున్నట్ల అంతా లీడర్లు తయారైపోయారు. మేము రావదామంటే పోదామంటే మాకు ఇది అయిపోయింది. మరి నడి మధ్యలో ఉన్నటువంటి రన్నింగ్ ట్రాక్ వాళ్ళు కట్టడం కానీ, మరి మధ్యలో డెవలప్మెంట్స్ కార్యక్రమాలు కానీ ఈ విధంగా చేస్తున్నారు. మరి వీటిని వదిలేసి మరి లోపల మేము వాకింగ్ ట్రాక్ కడుతున్నాము, పట్టణాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము, పార్కులు కడుతున్నాం అని చెప్పేసి ఈ రోజు 35-40 ఎకరాలకే కుదించడం జరుగుతుంది. తిరుగుకున్న సరిహద్దులను కాకుండా దాని ముందు నుంచి తీసుకుని అధికారులు నాయకులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ పేరు మీద పట్టాలు చేయించుకుంటూ ఇలా చెరువుని నాశనం చేయడం ఇంతవరకు సమంజసము. నిర్మల్ రాజులో పరిపాలించిన నిర్మల్ అని చెప్పి ఇన్ని రోజులు అందరికి పబ్లిక్ లో ఉండే, కానీ ఇప్పుడు కబ్జా రాయుల పాలైపోయింది. ఇది కబ్జా రాయులు పాలించిన నిర్మల్ లాగా అయిపోతుంది. రాజకీయంగా విమర్శలు వస్తాయనే ఆలోచనతో ఓ ప్రముఖ నాయకుడి పేరిట ఉన్న పట్టాల మార్పిడి ప్రక్రియ కొనసాగుతుండగా రెవెన్యూ అధికారులు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. రెవెన్యూ శాఖ యొక్క బాధ్యత ఏంటంటే 65 ఎకరాలు ఇంటాక్ట్ ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్మెంట్ కావడానికి లేదు. అది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు ఎట్లున్నారు ట్యాంక్ బండ్ కట్టడానికి మరి యూఎస్ వాళ్ళు చేసుకుంటారు. డోంట్ నో దట్. మాకు అది ప్లాన్ అది శాంక్షన్ బై గవర్నమెంట్ కదా, మనం ఏమో చెప్తున్నాను కదా. అది అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణం చేపట్టింది. కానీ నిర్మల్ ధర్మసాగర్ చెరువులో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం వెనుకనే ఆక్రమణల పర్మము కనిపిస్తుంది. ఇలా జరిగితే ప్రభుత్వ స్థలానికి రక్షణ ఎలా ఉంటుందో, ప్రజలకు ఆహ్లాదం ఎలా అందుతుందో మీరే తేల్చండి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, నిర్మల్ జిల్లా.